Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మార్చిలో 2017లో అడగడం జరిగింది. అదేవిధంగా 2016లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. ఓకే, మరి ఒక్కసారి చూద్దాం. Calculate the variance and standard deviation of the continuous frequency distribution. This is a continuous frequency distribution anta. 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఎక్కడ బ్రేక్ లేదు, డిస్కంటిన్యూస్గా లేదు. ఇక్కడ 30, 50, 70 అట్లా ఉంటే అది డిస్కంటిన్యూస్ అన్నమాట. ఓకే, సరే. మరి ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి ఒక్కసారి చూద్దాం. వేరియన్స్ని కనుక్కోవాలి. మరి వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాము. మరి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ ఎక్స్ బార్, వేర్ ఎక్స్ బార్, దాన్నే మనం మీన్ అని చెప్పచ్చు. ఎక్స్ బార్నే మీన్ అంటాము. సో ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఓకే, సరే. మరి ఇంకొకటి కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ఏంటి అంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ వచ్చింటుంది మనకి ఇక్కడ. సో దాన్ని స్క్వేర్ రూట్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ ఒక 144 వచ్చింది, దానికి రూట్ అప్లై చేయండి. రూట్ 144 ఎంత? దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 12 కదా. సో అది అట్లా కనుక్కోవాలి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో మరి ఇప్పుడు మనము ఏ కాలమ్స్ వేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం. మరి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి ఇదే ప్రాబ్లానికి డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాడు. ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చేశాను చూడండి. అయితే ఆ కంటిన్యూస్కి డిస్కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, అక్కడ మిడ్ పాయింట్స్ని కనుక్కోమన్నమాట. డైరెక్ట్ మన క్లాస్ ఇంటర్వెల్లే ఎక్స్ఐ అవుతుంది, ఫ్రీక్వెన్సీనే ఎఫ్ఐ అవుతుంది. సో మరి ఇక్కడ ఎక్స్ఐ అంటే ఏంటంటే మిడ్ వాల్యూ అనమాట. 30కి 40కి మిడిల్లో ఏముంటుంది? 35. 40కి 50కి మిడిల్ ఏముంటుంది? 45. అదొక్కటి, ఆ ఒక్క కాలం ఎక్స్ట్రాగా వస్తుంది. మిగిలిందంతా డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి ఎలా చేసామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. ఓకే, సరే. మరి ఏ కాలమ్స్ ఒక్కసారి రఫ్లో చూస్తున్నా చూడండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ రాసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ రాస్తాం, దాన్ని ఎఫ్ఐతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ దీని తర్వాత మిడ్ పాయింట్స్ అనుకుంటాం, దాన్ని ఎక్స్ఐ అంటాము. ఓకే, సరే. సో దాని తర్వాత ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేస్తాం. ఎఫ్ఐని ఎక్స్ఐని ఎందుకు? ఇదో మీన్ని కనుక్కోవడానికి అవసరం వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని కనుక్కుంటాను. దాని తర్వాత ఏం చేస్తాను? ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను? ఎఫ్ఐతో మల్టిప్లై చేస్తాం. మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బారు, ఎఫ్ఐ ఇంటూ మోడ్ కాదు ఇక్కడ, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇది అన్నమాట. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 వస్తాయి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేయాలి, మనము చేద్దాం. ఎందుకంటే ఒక్క పాయింట్ మీరు మిస్టేక్ చేసినా చివరిలో ఆన్సర్ అనేది రాదు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటో ఒక లైన్ రాస్తాం. వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫ్రమ్ ది గివెన్ డేటా. ఒక టేబుల్ని మళ్ళీ మనం ఇట్లా క్రియేట్ చేయాలిగా. ఏ కాలమ్స్లో ఉండేది రాసుకున్నాం, ఏమేమి అవసరమో అవన్నీ. సరే చూడండి, ఒక లైన్ రాస్తున్నాను. వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్ from the given data.
గివెన్ డేటాని ఉపయోగించుకొని టేబుల్ని మళ్ళీ మనం డ్రా చేయాలి. ఓకే, ఎస్, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ని వేసేద్దాం. ఓకే, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్, దీన్ని సిఐ అని రాస్తున్నా, క్లాస్ ఇంటర్వెల్ అని. ఓకే, ఏంటి 30 to 40 అనమాట. ఇక్కడ దీన్ని ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అంటాము. ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐతో డినోట్ చేస్తాం. ఓకే, సరే, ఏముంది ఇక్కడ 3. నెక్స్ట్ ఇంకా రాస్తురండి, 40 to 50, మళ్ళీ 50 to 60, నెక్స్ట్ 60 to 70, మళ్ళీ 70 to 80, మళ్ళీ 80 to 90, 90 to 100, ఇంకా చివరిగా 90 to 100. ఈ క్లాస్ ఇంటర్వెల్ని రాసాం. సరే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఏంటి, 3, 7, 12, 15, 8, 3, 2. ఓకే, ఇప్పుడు ఇంకా మిడ్ పాయింట్స్ రాద్దాం. ఓకే, దాన్ని ఎక్స్ఐ అని చెప్పాను, మిడ్ పాయింట్స్ అంటాము. మిడ్ పాయింట్స్, సో దాన్ని ఎక్స్ఐతో డినోట్ చేస్తున్నాను. చెప్పండి, 30, 40కి మిడిల్లో ఏముంటుంది, 35, 40కి 50కి మిడిల్లో 45, 50కి 60కి మిడిల్లో 55, 60కి 70కి మిడిల్లో 65, 75, 85, 95. ఓకే, సరే, ఓకే, 3 కాలమ్స్ అయిపోయాయా. మరి ఇప్పుడు మనము ఎఫ్ఐ ఎక్స్ఐని కనుక్కోవాలని చెప్పాను. ఎఫ్ఐని ఎక్స్ఐని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, చూద్దాం, జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేయాలి. సో అంటే ఈ రెండింటిని అన్నమాట. ఓకేనా, సో 35 into 3, 105. ఓకే, 105, 35 into 3, 45 into 7, 28 ఒక 3, 31, 315. నెక్స్ట్ 55 into 12, 55 into 12, 12 into 5, 60, 12 into 5, 60, ఒక 6, 66, 660. నెక్స్ట్ 65 into 15, 15 into 5, 75, 15 into 6, 90 plus 7, 97, so 975. Okay, next 75 into 8, 75 into 8, 8 5 40, 8 into 7, 56, ఒక 4, 60. ఓకే, సరిపోయింది, 600. నెక్స్ట్ 85 into 3, 80 into 3 వేసుకో, 240, 240 ఒక 15, 255. ఓకే, 85 into 3, ఓకే, 255. నెక్స్ట్ 190. ఓకే, సారీ, 95 into 2 కదా, సో ఇక్కడ 5 తక్కువ ఉంది 100కి, ఇంకొకటి 5 అంటే 10 పోతే 190. ఓకే, సరే, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి, మీన్ని కనుక్కోవాలి. ఎందుకంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని కనుక్కోవాలి కాబట్టి మీన్ని నేను ఇక్కడ కనిపెడుతున్నాను. చూడండి, మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ని అన్నిటిని యాడ్ చేస్తే అది క్యాపిటల్ ఎన్ అవుతుంది.
ఓకేనా. సిగ్మా ఎఫ్ఐ అంటాము, దాని వాల్యూ క్యాపిటల్ ఎన్. ఇప్పుడు యాడ్ చేద్దాం. 7 + 3 10, ఒక 12, 22 ఒక ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు కదా 22 ఒక ఇవి రెండు 3, 22 ఒక 3 ఎంత 25 ఈ రెండింటిని యాడ్ చేయండి. 8 + 2 35 ఒక 15 50. ఇంకొకసారి చెప్తున్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 10, 22 ఒక 3 25 మళ్ళీ 8 + 2 35 + 15 50. నెక్స్ట్ ఇప్పుడు మనము సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే వీటన్నిటిని కూడా మనము యాడ్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. పక్కన నోట్ చేస్తాను. 105, 315, 660, 975, 600, 255, 190. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎంత 10, 20. నెక్స్ట్ మళ్ళీ 7, 14 ఒక 5, 19 ఒక 9, 28 + 2 30. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీటన్నిటిని యాడ్ చేద్దాం. 6 + 2 8, 9 12 ఒక 9 ఎంత 21 + 6 27 ఒక 3 30 31 3100. ఇంకొకసారి చెప్తున్నాను నేను, చూడండి యాడ్ చేసేది ఇంకొకసారి చూద్దాం. సో మొత్తం యాడ్ చేస్తున్నాను. సో 5 10 సో 20 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వీటిని యాడ్ చేస్తున్నా. 7 14 ఒక 5 19 ఒక 9 28 + 2 ఎంత 30. ఓకే, నెక్స్ట్ 4 6 12 మళ్ళీ 12 ఒక 9 21 ఒక 6 27 30 31 3100. ఏంటి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత సార్ అంటే 3100. ఓకే, సరే నెక్స్ట్ చూద్దాం ఏంటో. ఎఫ్ఐ ఎక్స్ఐ అయిపోయిన తర్వాత ఇంకా మనం మీన్ని కనుక్కోవాలి కదా ఫస్ట్. సరే, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎంత సార్ 3100 డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ అంటే ఎంత 50 అనమాట. 0 క్యాన్సిల్. 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. సో 5 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది అంటే 31 అంటే 6 టైమ్స్ కదా. 5 6 30, ఇంకా 1 ఉంటుంది. 5 2 10 62. కాబట్టి 5 6 30, ఇంకా 1 ఉంటుంది 0. 5 టేబుల్లో 10 2 టైమ్స్ కట్ అవుతుంది. సో ఇది మీన్ అంటాము, ఎక్స్ బార్తో డినోట్ చేస్తాము. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇంకో కాలం కనుక్కోవాలి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఎస్, జాగ్రత్తగా చేయాలి. చూద్దాం. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కనుక్కుందాం. ఎక్స్ఐ అంటే 35 మైనస్ ఎక్స్ బార్ అంటే 62. సో సబ్ట్రాక్షన్ చేయండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎస్, 12 5 వెళ్తే 7, బారైన్ తీసుకుంటాం కాబట్టి 5 ఉంటుంది. 5 - 3 2 అంటే -27 వస్తుంది. ఓకే, -27. నెక్స్ట్ 45 నుంచి 62ని తీసేయండి. +45 - 62 ఎంత -7. ఇక్కడ 5లో 4 పోతే 1. సో ఎంత -17. నెక్స్ట్ చెప్పండి. 55 - 62 55 - 62 ఎంత 7. ఓకే, -7 వస్తుంది. -62 55. సో ఇక్కడ ఎంత 7, బారైన్ తీసుకుంటే 5 - 5 0. సో కాబట్టి -7 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 65, ఇదో ఎక్స్ఐలో నుంచి మీన్ని తీసేయాలన్నమాట. 65 ఎస్ ఎంత 65 - 62 +3 మైనస్ కాదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 75 - 62 ఎంత 13. 75లో 62ని తీసేస్తే 13 +13.
అదేవిధంగా 85లో నుంచి 62ని తీసేయండి. 85లో నుంచి 62 తీసేస్తే 23. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 95లో నుంచి 62ని తీసేస్తే 33. ఓకే, ఎస్. నెక్స్ట్ చూద్దాం. xi మైనస్ ఎక్స్ బార్ కనుక్కున్న తర్వాత xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎందుకంటే ఫార్ములాలో మనం ఉపయోగించాలి, xi మైనస్ ఎక్స్ బార్ని కనుక్కోవాలి కాబట్టి. సో xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, మరి చూద్దాం. నెక్స్ట్ అంటే దీన్ని స్క్వేర్ చేయండి అంతే. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది కాబట్టి 27 ఇంటూ 27, 7 2 14, ఒక 4 8. నెక్స్ట్ 2 7 టైమ్స్ 14, 2 2 4 5 అనమాట, 9. సో 12 6 7 729. మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది కాబట్టి. ఓకే, మళ్ళీ 17 ఇంటూ 17, 289. ఓకే, చూద్దాం. 7 1 7, ఒక 4 11. సో 289. ఓకే, మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. మైనస్ 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. 3 స్క్వేర్ 9, 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144, 23 స్క్వేర్ 23 ఇంటూ 23. సో 529. ఓకే, 33 స్క్వేర్ 33 ఇంటూ 33. 3 3s are 9, 9 9 9. సో 9 18, 1089. ఓకే, 1089. సరే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాలం వేయాలి. ఇంకొక కాలం ఏంటి? ఎఫ్ఐని అదేవిధంగా ఎఫ్ఐని xi మైనస్ ఎక్స్ బార్ని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే ఇదో దీన్ని మల్టిప్లై చేయాలి జాగ్రత్తగా, పెద్ద నెంబర్లు వస్తాయి. ఓకే, సరే, ప్రస్తుతానికి నేను ఇది రఫ్ చేస్తున్నాను, ఇంకా ఇది అవసరం లేదు. ఫస్ట్ టేబుల్ వేసిన తర్వాత మీరు నెక్స్ట్ లైన్లో మీన్ చేసిన తర్వాత మళ్ళీ వేరియన్స్ చేయాలి. ఓకే, సరే, మరి చూద్దాం. చెప్పండి. 729 ఇంటూ ఎఫ్ఐ అంటే ఎంత? 3. ఓకే, మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 9 27, 3 2 just 6, ఒక 2 8, 3 ఇంటూ 7 21. సో 2187. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 289 రాసేయండి ఇంటూ ఎఫ్ఐ అంటే ఎంత? 7. ఓకే, సో చెప్పండి. 7 ఇంటూ 9 63, 7 ఇంటూ 8 56, ఒక 6 62, 7 2 14, ఒక 6 20, 2023. నెక్స్ట్ ఇప్పుడు 49 ఇంటూ ఎఫ్ఐ అంటే 12 మల్టిప్లై చేయండి. 12 ఇంటూ 9 108, 12 4s 48, ఒక 10 58, 588. ఓకే, ఇంకొకసారి ఇది చెక్ చేస్తున్నా. ఓకే, సరిపోయిందిలేండి. నెక్స్ట్ 9 ఇంటూ 15, ఇదో ఇక్కడ చూడండి. 15 ఇంటూ 9 135. అదేవిధంగా ఇంకా 169 ఇంటూ ఎఫ్ఐ అంటే ఏంటి? 8 మల్టిప్లై చేయండి. 8 ఇంటూ 9 72, 8 ఇంటూ 6 48, 48 ఒక 2 55, ఒక 7 కదా 55. నెక్స్ట్ 8 1s 8, ఒక 3, ఒక 5 13. సో 1352. ఇంకొకసారి దీన్ని చెక్ చేస్తున్నాను. 169 ఇంటూ 8, 8 ఇంటూ 9 72, 8 ఇంటూ 6 48, 48 ఒక 7
55. ఓకే, 8 into 1 8 plus 5 30 సరిపోయింది. నెక్స్ట్ 529 ఇంటూ F5 చూడండి 3 into 9 27. 3 2 just 6 plus 2 8. 3 into 5 15. సో కాబట్టి 1587. నెక్స్ట్ 1089 into 2 అంటే 2 సార్లు మల్టిప్లై, నువ్వు 1089 into 2 అయినా రెండింటిని యాడ్ చేయొచ్చు. ఓకే, 18 సో 17 ఇక్కడ 1 ఇక్కడ 2178. ఓకే, 18 సో ఇక్కడ 16 ఒక 1 17 మళ్ళీ ఇక్కడ 1 సో 2178. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటిని యాడ్ చేయాలి. ఓకే, సరే జాగ్రత్తగా రఫ్లో చేద్దాం. 2187 2023 ఇవంతా వేస్తున్నాను. 58 1352 1587 2178. ఓకే, మరి జాగ్రత్తగా చేయాలి. సో 8 + 2 10. ఓకే, 10 + 7 17 ఒక 5 22 ఒక 8 30 మళ్ళీ ఇవి ఒక 10 40. ఓకే 0. నెక్స్ట్ 8 + 2 10 ఒక 8 18 + 3 21 ఒక 5 26 పక్కన పెట్టండి. ఈ రెండు 8 7 26 ఒక 4 30 38 ఒక 7 ఎంత 38 ఒక 7 45 38 ఒక 7 45 44 5 అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు యాడ్ చేద్దాం. 1 6 7 10 15 సో మళ్ళీ ఇక్కడ 15 ఒక 5 20. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 4 5 6 10. ఓకే, 10,050 జాగ్రత్తగా యాడ్ చేయాలి. సిగ్మా Fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10,050. సరే, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాము. సో ఫార్ములా ఏంటంటే సిగ్మా Fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ N. ఓకే, మనం ఇందాకే కనుక్కున్నాం. ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ 10,050 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే 50. ఓకే, కొంతమంది డైరెక్ట్ సార్ ఇక్కడ 50 ఉంది కదా క్యాన్సిల్ చేయొచ్చు, ఆన్సర్ 100 అట్లా చేయకూడదు. ఓకే చూడండి, సో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ x బై n, ఈ వాల్యూని కనుక్కోండి అని అడిగినప్పుడు కొంతమంది ఇట్లా చేశారు. సో n క్యాన్సిల్ అంట, 1 ప్లస్ ఇంకా SIX 6 అంట, 1 + 6 7 అంట ఆన్సర్. అట్లా చేయొచ్చా? n చేయకూడదు అనమాట. ఓకే సరే, మరి చూద్దాం. ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 5 టేబుల్లో 100 అనేది ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? సో 2 టైమ్స్. ఇంకా 0 అట్లనే రాసుకో, 5 1s 5. ఓకేనా? కాబట్టి వేరియన్స్ ఎంత వచ్చింది అంటే 201. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఇది కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో ఫార్ములా ఏంటంటే వేరియన్స్కి రూట్ కట్టాలి. అంటే వేరియన్స్ ఏమొచ్చింది? 201, దానికి రూట్ అప్లై చేయాలి. ఎస్, సో ఒక్కసారి రూట్ 201 వాల్యూ ఎట్లా కనుక్కోవాలో రఫ్లో ఈ రూట్ 201 వాల్యూని ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను చేసే మెథడ్ లాంగ్ డివిజన్ మెథడ్ అని చెప్పాను. సో అయితే ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్గా ఎంత వాల్యూ అంటే 14 స్క్వేర్ మీకు తెలుసు 196, 15 స్క్వేర్ ఎంత 225. సో అంటే రూట్ 201 అనేది ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది. అంటే 14కి 15కి మిడిల్లో ఉంటుంది, 14 పాయింట్ సంథింగ్ లాగా ఉంటుంది. ఓకే
సరే 14 పాయింట్ సంథింగ్ లాగా ఉండాలి. ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. సో లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఫస్ట్ 201ని వేసుకోండి. ఓకే, సరే పాయింట్ పక్కన ఎన్ని జీరోలైనా రాయొచ్చు. అయితే 2 నంబర్లు ఉన్నదాన్ని ఒక పెయిర్ లాగా అంటాం. సో అంటే 01కి బార్ వేయాలి. 2 నంబర్స్ రైట్ సైడ్ నుంచి పాయింట్కి రైట్ సైడ్ నుంచి 2 నంబర్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి బార్ వేయాలి. 20కి బార్ వేయకూడదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా 1 నుంచి చెక్ చేద్దాం. ఎందుకంటే 14 పాయింట్ లాగా ఉండాలి. సో 1 టేబుల్లో 2 ఇక్కడ చూడండి 2 టైమ్స్ వేసి ఇక్కడ 2 రిమైండర్ 0 ఇట్లా రాస్తారు. ఇట్లా రాయకూడదు అనమాట. రిమైండర్ 0 రాకూడదు ఈ మెథడ్ని చేసేటప్పుడు. ఆ 1 నంబర్ ముందు వేసుకోండి. 2 కంటే ముందు 1. సో 2 into 1 ఎంత? 1. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 2 - 1 అంటే 1. నెక్స్ట్ 0 1 2 నంబర్లని మీరు తీసుకోవాలి. 0 1 ఒక నంబర్ తీసుకోకూడదు, 0 తీసుకోకూడదు. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కోషంట్లో 1 ఉంది కదా, దాన్ని 2తో మల్టిప్లై చేయండి. 1 into 2 ఆర్ 2 into 1 2. ఆ 2 ఇక్కడ వేసుకోండి. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఏ నెంబర్ వేస్తామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. సరే ఇప్పుడు ఈ లాస్ట్ నెంబర్ని పక్కన పెట్టండి, 1 లాస్ట్ డిజిట్ని. సో ఇంకా 10 ఉంది. 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ కట్ అవుద్ది. మళ్ళీ 0 వస్తుంది, రాకూడదు. బిఫోర్ నెంబర్ వేయాలని చెప్పాను. సో ఇక్కడ 4, ఇక్కడ 4 వేస్తే ఇక్కడ కూడా మీరు 4 వేయాలి. ఓకే, ఇంకా డెసిమల్ పాయింట్ వేయండి. సరే ఇప్పుడు 24 into 4 మల్టిప్లై చేయండి. ఎంత? 96. 24 into 4 96. మళ్ళీ 11లో 6 వెళ్తే 5, ఇక్కడ మళ్ళీ 9 - 9 0. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఉన్నాయి కదా బార్ కింద ఉన్న నంబర్, ఆ రెండింటిని ఆ పేరుని తీసుకోండి. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన దాన్ని మళ్ళీ into 2 చేయాలి. 14 into 2 28. సరే ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెప్తున్నా, ఇక్కడ చూడండి ఈ 0ని తీసుకోవద్దని చెప్పాను. 28 టేబుల్ 50 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 2 టైమ్స్. ఇది 56 ఎక్కువ అయిపోయింది. 1 టైం. ఆ 1ని ఇక్కడ వేసుకోండి. మళ్ళీ కోషంట్లో కూడా వేయాలి. ఇప్పుడు 281 into 1 మల్టిప్లై చేయండి. సో 281. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి. 10లో 1 పోతే 9, ఇక్కడ 9 బారింగ్ తీసుకున్నాం. దీని ఎఫెక్ట్ ఇక్కడ, దీని ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ పడుతుంది. సో 9 - 8 అంటే 1. ఇంకా 4 ఉంటుంది. 4 - 2 అంటే 2 అనమాట. సరే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మిగిలిన 2 నంబర్లు, సో అది తీసుకుందాం. ఇంకొక 2 నంబర్లు తీసుకుంటున్నా. సరే ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు 281 ఇంటూ ఇంకా చెక్ చేద్దాం. 2190 ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో? 4 అయిపోయింది. 5 6 7 చూద్దాం. 7 into 1 7, 7 into 8 7 2 14, 5 19. ఎస్ 1967. ఇంకా 2000 ఉంది. ఒకవేళ మీరు 8 తీసుకుంటే ఎక్కువ అవుద్ది. 8 2 16, ఒక 6 2240 ఎక్కువ అయిపోద్ది. అంటే 7 టైమ్స్ తీసుకోండి. ఇక్కడ 7, ఇక్కడ 7 వేయాల. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2870ని 7తో మల్టిప్లై చేయండి. 2870ని 7తో అనమాట. చెప్పండి. 7 into 7 49, 7 1 7 4, 7 4 అంటే 11. మళ్ళీ 7 into 8 56 1 57, 7 2 14 plus 5 19. సో కాబట్టి 19,719. మళ్ళీ ఇట్లా మీరు చేస్తూ పోతే సరే మళ్ళీ ఏం చేయాలి? దీనికి into 2 చేయాలా. ఓకేనా? సరే సో కాబట్టి నేను అప్రాక్సిమేట్ వాల్యూ ఈ కోషంట్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. నేను ఏం చేస్తున్నాను అంటే ఫైనల్గా దాన్ని 14.1 ఇంకా 7 కదా, నెక్స్ట్ అట్లా అప్రాక్సిమేట్ వాల్యూ పోతుంది 8 అని రాస్తున్నాను. 14.18. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.